రే ఎటు వస్తున్నావు నీ అబ్బా लद्दाख जाएंगे आ जाओ हाँ कितना दूर इधर से 2000 किलोमीटर हेलो गाइस वेलकम बैक टू अवर चैनल అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గ్వాలియర్. సో ఇప్పుడైతే తినేసి అయితే లగేజ్ కూడా మౌంట్ చేసినాం కింద. అండ్ ఇప్పుడు ఇక స్టార్ట్ కావడం ఒకటే లేట్ ఉంది. సో కింద మన బాయ్స్ కూడా ఆల్రెడీ లగేజ్ ప్యాక్ చేస్తారు, ఇంకా కొంచెం ఉంది. సో డైరెక్ట్ ఇక గోపురంలో కలుసుకుందాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడనే అనమాట మేము స్టే చేసిన నైట్. ఈ బ్రదర్ వాళ్ళు అందరు ఉన్నారు ఈ రూమ్లో అయితే. సో రైట్ బ్రో బాయ్. రిసీవ్ చేసుకున్నారు బ్రో వాళ్ళు అయితే నైట్ కూడా. రైట్ బ్రో బాయ్. థ్యాంక్ యూ బ్రో బాయ్. థ్యాంక్ యూ బ్రో బాయ్. సో ఇప్పుడు మ్యాప్ అయితే జమ్మూకి అయితే పెట్టినాం మేము. 900 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో టువర్డ్స్ ఢిల్లీ వెళ్ళాలి ఇప్పుడు. హైవే కూడా బాగుందన్నారు ఇక్కడ నుండి. కాకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, కొంచెం ముందర పోతే మనకు హైవే టచ్ అవుతుంది ఇక్కడ నుండి. సో ఈ గ్వాలియర్ కూడా కొంచెం పెద్ద సిటీ అంట, ఎయిర్పోర్ట్ కూడా ఉన్నది. కానీ మేము నైట్ ఉన్న స్టే అయితే అవుట్స్కట్స్లో ఉండే అంట. కొంచెం సిటీ ఇంకా కొంచెం ముందలుకుందంట. సో ఇప్పుడు ఇక డైరెక్ట్ హైవే ఎక్కేసి వెళ్తున్నాం ఇక ఎట్టుండే. సిటీ బాగానే పెద్దగానే ఉంది, చిన్నది అనుకున్నా బయట చూసి, లోపలికి వస్తే అర్థమైంది. సో ఇక్కడ నుండి అయితే మనకు హైవేకి ఇంకా 5 కిలోమీటర్స్ ఉందంట. అప్పటివరకు ఇట్లనే ఇక సిగ్నల్స్ ట్రాఫిక్ ఉన్నది కొంచెం హరి అంత లేదు, కానీ సిగ్నల్స్ దగ్గర ఉంది ట్రాఫిక్ అంతే. मैं भोपाल से हूँ. भोपाल? हाँ अभी उधर से आया कल. अच्छा भोपाल चला? भोपाल में स्टे हुआ कल. अच्छा हाँ. क्या बात है. ये ग्वालियर एरिया है, आप इधर जाएंगे तो मुरैना पड़ेगा आपको. अब हाईवे कितना दूर है? दिल्ली हाईवे? आप सीधे जाएंगे ना छावनी से फिर इधर मुड़ जाना मुरैना हाईवे. हाईवे अच्छा है? हाँ हाईवे आपको बिल्कुल सही मिलेगा. एक्सप्रेस वे रूट कहाँ से जाना? ये आप मुरैना जाएंगे ना. मुरैना से फिर लग जाएगा मथुरा एक्सप्रेस वे, यमुना. चलने जाता एक्सप्रेस वे में? बाइक चलना जाता एक्सप्रेस वे में? चलेगा, बिल्कुल चलेगा. ठीक है, थैंक यू अंकल. मैंने आप लोगों को देखा मैंने कि आप काफ़ी लोग हैं. हाँ. कितने दिन का टूर है? 3 days हुआ, स्टार्ट हो गया स्टार्ट. हाँ थैंक यू. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. మనం ఢిల్లీ అయితే ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలి. 305 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్. ఇక్కడ కూడా ఈ బోర్డులో నమ్మదో తెలుస్తలే. మేము గ్వాలియర్ రాకముందుకు ఢిల్లీ 247 అని ఉంది బోర్డు ఆడ. ఇక్కడికి రూమ్కి వచ్చినాక ఆ బ్రో వాళ్ళేమో ఈజీగా 350 ఉంటుందని అన్నారు. ఇక్కడ 353 ఉంది. అదే మొరైనా నుండి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఫుల్ ట్యాంక్ ఎంత ఉంది ప్రైస్? 106 ఉంది. సో 9 లీటర్స్ పట్టింది అంతే 2 లీటర్స్ ఉంది. हाँ इधर टायर है तो गर्मी लगता है, मगर जाए तो अच्छा रहे. లిటరల్లీ చెప్పాలంటే ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. ఆ హెల్మెట్ పెట్టుకున్నాం కాబట్టి ఎండ ఎంత కొడుతుందో అనిపిస్తలే, కానీ వేడి మాత్రం వస్తుంది. లోపల పచ్చిగా అయింది మొత్తం, స్నానం చేసినట్టే. వాటర్లోకి వెళ్ళి తీసిన టీషర్ట్ వేసుకుని ఎట్లుంటుందో అట్లుంది లోపల నా పరిస్థితి ఇప్పుడైతే. బాబా వేడంగా పడితే ఆడంగా వచ్చుడు ఎవరి ఇష్టం బాగానే అవుతుంది. రోడ్ అనుకుంటారా అలా గ్రౌండ్ అనుకుంటారా అర్థం కావట్లే. ఇగో ఆ నుంచి హైవే ఉన్నాక ఈ నుంచి ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ మొత్తం ఇంతే ఉన్నారు. ఇది హైవేరా రే, ఇంత స్పీడా రాంగ్ రూట్లా? ఎవర్రా మీరంతా? ఇగో ఈ నుంచి పోతున్నాను, ఆ నుండి రోడ్డు ఉంది. ఇగో ఈడకి ఇట్లా వస్తారో ఉన్నారు. మళ్ళీ ఓవర్టేక్ మళ్ళీ మా లేన్లా. రే ఎటు వస్తున్నావు నీ అబ్బా? అటు బండి వస్తున్నావు అనిపిస్తలేదు వానికి, అట్లనే వస్తాడు. అన్నీ గుట్టలు ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం. ఏదో ఆ తిల్లులు మొత్తం మట్టిలో ఊలిపోయినట్టున్నాయో. ఇల్లులు కట్టిన తర్వాత వచ్చి మట్టి మీద పడ్డట్టే ఉన్నాయి ఆ కుప్పలల్లా. ఇటు సైడ్ ఇంతమందికి ఏదో కోట ఉంది. ఆగ్రా ఇంకా 29, ఢిల్లీ 229 ఉంది. అంకుల్ లడాక్ జారే. సో ఇప్పుడైతే ఆగ్రా కూడా రీచ్ అయిపోయినాం. చిన్న వాటర్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ కావాలి మళ్ళీ. అని ఉండదు, ఏడు ఆవుతాడ కుర్కురేలు బిస్కెట్లు
అన్ని కొనుక్కొని తినడు తప్పించి ఏం లేదు. నువ్వు కొనిచ్చినావా? నేను కొనియకపోతే తింటున్నా తింటలేవా? కాదు బాయ్, ఆ బాయ్ సాబ్ की मेरा पल्लू नहीं ये बोल रहा. పళ్ళునా ఏ బోల్రా గుట్కా దాల్తా. పళ్ళు అవసరం అవునా? 4 అవసరం. మంచి హైవే అవుతుంది మనకి. ఇంతసేపు కొంచెం ట్రాఫిక్ ఉండే, ఇక్కడ నుండి అయితే ట్రాఫిక్ ఉండదంట ఇక. సో మనకి నిన్న కలిసిన బ్రదర్ వాళ్ళు అయితే ఇటు మథుర వెళ్ళి వస్తారంట. ఆడ శ్రీకృష్ణుని జన్మస్థలం అది ఉన్నాయంట, గుడిలు కూడా చూసుకొని వస్తూ ఉంటున్నారు లేకి. ఓ షట్, క్రాష్ అయింది, కింద పడ్డాడు. జమ్మూ జానా सीधे निकलो ना, यूं हो गए ऊपर हो गए. सीधा जाके ऊपर चढ़ना. ना इस पे नहीं, हाँ, मानेसर कुंडली वाला गाजियाबाद में. अब सीधा ये हाईवे में जाना. हाँ, एक ही रास्ता दिल्ली तक जाता. दिल्ली से दिल्ली से सीधा आपको हाईवे मिलेगा. एक्सप्रेस वे. जमुना एक्सप्रेस है. हाँ, जमुना एक्सप्रेस पे चढ़ना. इधर रहता. दिल्ली स्ट्రైట్ जाके लेफ्ट में जाना. ఇదేంది ఇట్టుండి చూపిస్తుంది మ్యాప్. ఇప్పుడు లోపల తీసుకొని వచ్చింది ఇది. యాక్చువల్గా మేము ఇప్పుడు జమ్మూ హైవే ఎక్కాలి. ప్రజెంట్ అయితే ఢిల్లీ వరకు అయితే వచ్చినాం. హైవే నుండి లెఫ్ట్ చూపించింది. नहीं आ जाओ, साइकिल इधर रख के अपना जाएंगे, लद्दाख जाएंगे. आ जाओ. हाँ, कितना दूर? इधर से 2000 किलोमीटर. ट्यूशन को नहीं जाता मम्मी मारता. मम्मी नो काय का छी. हाँ, काय का चूर करता. మనకి హిందీ వస్తలే, ఆయనకి తెలుగు రావట్లే. బాగా ఎండ కొడుతుందని ఎప్పుడే చిన్న జ్యూస్ అయితే తాగి పోతున్నాం. ఇక ఏది తాగినా ఏం లేదు, అంతా డొల్లా ఎండకి. ఓ ఓ ఏ చిమ్టు ఇట్రా. బండి దిగినావు, అయిపోయింది పండుగ. రెస్ట్ అంటావా? ఇప్పటి 4 బాటిల్ 3 జ్యూస్లు. మీ కూడా తాగితే నేను అదే చెప్తున్నా, మనయే. నేను ఒక 2 లీటర్ వాటర్ తాగిన, ఆయన సెట్ అవుతుంది. అయిపోయింది ఇక. బండి నాకు ఇచ్చి దాని మీద వెనకాల వస్తుండే. ఇక అట్లుంది ఎండ, మీరే అర్థం చేసుకోరు. ఇక నాన్ స్టాప్ ఎంత, ఒక 200 కిలోమీటర్స్ వచ్చినాం అట్నే ఇదే ఎండలా. 200 వచ్చేసరికి సరిపోయింది. ఇక ఢిల్లీ రాగానే అమ్మ చలి పెడుతుంది, ఎండలు లేవని అన్నారు. ఈడనే ఇంకెక్కువ ఉన్నది. నిజంగా ఫ్రెండ్స్, ఎండ మాత్రం ఘోరంగా పడుతుంది. ఎండ దెబ్బ ఒక్కటే తక్కువ మాకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఇక 5:30 అవుతుంది టైము, అయినా ఇంత ఎండ పడుతుంది. అమ్మాయ ఇంతసేపు ఎత్తుకంగా ఇప్పుడు దొరికింది ఎక్స్ప్రెస్ వే ఢిల్లీది. హైవే నుండి వస్తుంటే ఒక R15 బైక్ మీద ఆపిండు. అంటే మేము ఆగి లొకేషన్ చూస్తున్నాం ఎట్లా పోవాలనేది. ఆపి ఎక్కడికి పోవాలంటే ఎక్స్ప్రెస్ వే అంటే సర్వీస్ రోడ్ దిగి ఒక గల్లీ వస్తే అల్లకెళ్ళి పోతే దొరుకుతా అని చెప్పిండు. ఆ 40 కిలోమీటర్ తిరిగినాం, వల్ల అయినా రాలే. తిరిగి ఎండ కొడుతుందని జ్యూస్ తాగుతుంటే ఒక అంకుల్ వచ్చి చెప్పిండు, ఇక అట్లా కాదు ఈ రూట్లో పోతే ఒక 7 కిలోమీటర్స్ తర్వాత ఉంటుందని చెప్పిండు. ఇప్పుడు దొరికింది ఆ సర్వీస్ ఎక్స్ప్రెస్ వే. లేకుంటే ఈ పాటికి పోయేటోళ్ళం ఏడుకో. 2 గంటలు వేస్ట్గా తిరిగినాం. వాడు ఇంకా అజయ్ అడిగాడు, నేను అడగాలి యాక్చువల్గా అయితే రూటు. అడిగితే వాడు ఫస్ట్ చెప్పలేదంట. కెమెరా ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అడిగినట్ట హిందీలో. ఆఫ్లో ఉందంటే ఆన్ చేస్తేనే చెప్తా అన్నాడంట. ఆయన చెప్పారు, కరెక్ట్గా చెప్పినట్టు కెమెరా ఆన్ చేయమన్నాడు. ఇంకా ఆహాహా, ఏమన్నా రోడ్డా ఇది వేరే. ఈ ఫ్లైఓవర్ అన్నమాట అయితే చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి పక్కన, అటుపక్కకి ఇటుపక్కకి. ఒక్కటి కూడా ఫ్లైఓవర్ కిందకి లేదు, అన్ని డబల్ ట్రిపుల్ ఉన్నాయి ఫ్లైఓవర్ కంటే బిల్డింగ్స్. ఇదేందో మొత్తం పైన రేకులేసారు. అండర్ పాస్ ఉంది అనుకుంటున్నా తెలిసి. బయట ఏముంటే అది చూడాలి. ఇప్పుడు అండర్ పాస్ నుంచి వచ్చాం కదా కింద నుండి, ఏం లేదు, జస్ట్ వేసినారు అంతే రేకులు, అదే సేమ్. సో యాక్చువల్గా ఏమైందంటే మ్యాప్ వచ్చేసి బైక్ది పెట్టాం, కార్ది పెట్టకుండా. అంటే హైవే నుండి వచ్చేటప్పుడు ఇది గల్లీలోకి చూపించింది మొత్తం. చచ్చిపోతున్నాం ట్రాఫిక్లో 1.5 గంట నుండి. ఇంకా ముందర పోతే హైవే ఉందంట, అదే ఇప్పుడు కార్ది పెట్టాక చూపించింది హైవే. ఘోరంగా అంత మంచి హైవే వేసి పెట్టుకొని గల్లీలో కొట్టుకొని వచ్చింది బైక్ రూట్ పెట్టినందుకు. ఒకసారి వ్యూ చూడండి, సన్సెట్ మంచిగా ఉంది. యాక్చువల్ మేము ఇప్పుడు వచ్చేది ఢిల్లీ అవుట్స్కట్స్ నుండి అనమాట. జమ్మూ హైవే ఎక్కడానికి వచ్చినాం కానీ రోడ్ ఇట్లా తీసుకొచ్చింది, ఏం చేస్తాం ఇక. వ్యూ మాత్రం సూపర్ ఉంది. అమ్మా తిడుతున్నాడుగా బాయ్. పెట్రోల్ బంక్ ఉంటే ఆ పైన అంటే ఈడడితే పోయి చూడనా అని అంటుండు. మా డేంజర్ ఉన్నాడుగా.
ఇందాక బంక్ దగ్గర అయినప్పుడు ఒక పాయింట్ ఉంది కదా, తర్వాత కొట్టి చూసలే అనుకున్న పెట్రోల్. ఒక 2 కిలోమీటర్స్ రాగానే ఎక్స్ప్రెస్ వే ఎక్కినాం. దగ్గర దగ్గర ఒక 40 కిలోమీటర్స్ వస్తున్నా, నీళ్ళు ఒక్క పాయింట్ కూడా లేదు. ఎప్పుడైపోతుందో తెలియదు, ఒక్క బంక్ కూడా లేదు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వే ఎప్పుడైపోతుందో కూడా తెలుస్తలే. మధ్యలో అయిపోతే నా పని బిస్కెటే. థ్యాంక్ యూ, కైండ్లీ విజిట్ అగైన్. ఓకే, బాయ్ బాయ్. పెట్రోల్ బంక్ వరకు పోతే చాలు. బైక్ బాగానే వచ్చింది. ఎంత దూరం ఇప్పుడు? దగ్గర దగ్గర ఒక 57 కిలోమీటర్స్ వచ్చింది. 60 కిలోమీటర్స్ అనుకో. ఇక ఎంటీ పాయింట్స్తోనే 65 కిలోమీటర్స్ వచ్చింది. అయితే బంకు దొరికింది పెట్రోల్ అయిపోక ముందుకే. ఫుల్ ట్యాంక్. $11 लीटर्स करो. 11 लीटर्स. 11 लीटर्स. हाँ 11 कर दो. हाँ बस బా కరెక్ట్ 11 లీటర్స్ చేసిండు. అంతే పట్టింది నాలో కూడా. లడాక్ తీసుకొని వచ్చింది బండి. అసలు బండి గురించి తెలుసా నీకేమన్నా? బండి నడవనీగానే రాదు, చచ్చిపోతుంది అది. ఆ మనిషి అవి మాటలు వస్తానా, నేనైతే సావ కొడుతున్నది. చచ్చిపోని ఇంజన్ కాలిపోని. ఇప్పుడు ఏం తీసుకున్నా? కూల్ అంటే తీసుకున్నావా? మరి కూల్ ఉంటుందా వేడిగా ఉంటుందా? ఏంది కూల్ అంటే అన్నప్పుడు కూల్ ఉండాలి కదా. కూల్ చేస్తుంది, కూల్ ఉండదు. ఇది మినిమం ఉండాలి బండి నడుస్తుంది. కొట్టు. ఏం లేదు, బండి తీసుకొని వచ్చినాం అంతే. నా అకౌంట్ చూపిస్తా, 11 రూపాయలు ఉన్నాయి. లడాక్ వస్తున్నా 11 రూపాయలతో. లడాక్ రావాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి. మినిమం డిగ్రీ ఏజ్ ఉంటేనే 11 రూపాయలతో వస్తారు. డిస్కౌంట్ ఏదైనా బాగా డిస్కౌంట్ नहीं 2100 पेट्रोल डलवाला कितना डलवा लो, डिस्काउंट नहीं आता. 255 इट्स ओनली 255 rupees. అవునా? రైడ్ విత్ గణేష్. గణేష్ బ్లాగ్స్ విత్ రైడ్ విత్ గణేష్. నిజమా? ఓహో సొంపుగా ఉంది. ఉంటుంది ఎందుకు. పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం. ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తినాలి. ఉదయం తిన్నాం అన్నం, మధ్యాహ్నం ఏం తినలేదు, సాయంత్రం ఏం తినలేదు. అదే జ్యూస్ అయ్యే వాటర్ తాగినా వస్తున్నాం అంతే. మంచి డాబా అన్న ఏదైనా రెస్టారెంట్ చూసుకొని బిర్యానీ తిని ఒక స్టే చూసుకోవాలి. ఇక అదే ఇప్పుడు మేము చేయాల్సిన పని. ఈ లైట్ పోగానే వ్లాగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు, ఎందుకంటే చూడడానికి ఏం కనపడదు మీకు. సో గాయస్, ఎండకైతే తిరిగి వచ్చి లాస్ట్కి డాబా మీద పడ్డాం. ఇక పొద్దుగాలలో ఏం తినలే, లాస్ట్కి అయితే దొరికింది. ఈడ కూడా ఒకటే కర్రీ ఉందంట, పాలక్ పన్నీర్ మసాలా. ఏంటిది? పాలక్ పన్నీర్ కాదు, అది లేదన్నాడు. బటర్ మసాలా పన్నీర్ అంటే ఏదో ఆకలింది. అది కూడా ఎప్పటికి వస్తుంది. ఉల్లిగడ్డలు తిని కూడా కూర్చున్నాం. ఇక వచ్చేసరికి టైం పడుతుంది అంటే. ఇప్పుడే దాబాలు అయితే డిన్నర్ కూడా వేసేసినాము. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక టైం 11:42 అవుతుంది ఇప్పటికే. ఇప్పుడైతే మనం స్టే ఎత్తుక్కోవాలి ఒకటి మంచిగా చూసుకొని, పెట్రోల్ బంకా లేదా ఏదో ఒకటి చూసుకొని టెంట్ ఆడ పడేసి ఒక 2 గంటలు కూర్చొని ఎడిట్ చేసుకొని నిద్రపోతే లైఫ్ సెట్. ఇక రేపటికి ఈ అజయ్ అయితే ఇక కళ్ళు తిరిగి పడిపోయిండు. మొత్తం డిహైడ్రేట్ అవుతుంది బాడీ. ఎన్ని వాటర్ తాగినా జ్యూసులు తాగినా మేం అంతలే దానికి. బైక్లో అయితే చచ్చిపోతున్నాయి మేము కొట్టి. సో రైట్, మొత్తానికైతే చండీగఢ్ హైవేలో ఒక పక్కకైతే ఆగినాం పెట్రోల్ బంక్ దగ్గర స్టే చేయడానికి. సో నైట్ అయితే 12 అయింది మేము వచ్చేసరికి. అండ్ ఎడిటింగ్ వర్క్ అది ఉంటే ఇక చేసుకునేసరికి మొత్తం అయిపోయేసరికి 2 అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఇక వండుకోవాలన్నమాట. ఒకసారి మా టెంట్స్ అయితే చూపిస్తాం ఎన్ని వేసినాము. ఇదొక టెంట్, ఇక్కడ బైక్స్ పెట్టినాం. ఇదొకటి మొత్తం 6 మెంబర్స్ ఉన్నాం. రైట్ అప్ అనుకుందాం ఇక. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.